తొలి విడత ముహూర్తాన్ని కేసీఆర్ ఖరారు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత మరో 6గురికి అవకాశం ఇవ్వొచ్చని, అప్పుడు పూర్తి కేబినెట్ కొలువుదీరుతుందని టీఆర్ఎస్ ముఖ్యులు చెబుతున్నారు. కాగా కేసీఆర్ కేబినెట్లో మరోసారి మహిళలకు అవకాశం కల్పించకపోవడం చర్చనీయాంశమైంది. ఈసారి కేసీఆర్ కేబినెట్లో ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. మెదక్ జిల్లా నుంచి ఇప్పటికే సీఎంగా కేసీఆర్ ఉండడంతో మొదటి విస్తరణలో ఆ జిల్లాకు చోటు లభించలేదని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా నుంచి ఇదివరకు పట్నం మహేందర్ రెడ్డి కేబినెట్లో ఉండగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ జిల్లా నుంచి కొత్తగా చామకూర మల్లారెడ్డికి బెర్త్ ఖరారు చేశారు. ఆయనకు అనూహ్యంగా కేబినెట్లో చోటు ఖాయమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్లకు బెర్త్ ఖరారైంది. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో సమీకరణలు కుదరక ఈశ్వర్కు డిప్యూటీ సీఎం పదవి చివరి క్షణంలో తప్పిపోయింది. ఇప్పుడు తొలి విస్తరణలోనే బెర్త్ ఖరారైంది. ఇక ఈటల రాజేందర్ను మరోసారి అదృష్టం వరించింది. మరోసారి మంత్రిగా కేసీఆర్ ఆయనకు అవకాశం ఇచ్చారు. వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చోటు ఖాయమైంది. గత ప్రభుత్వంలో 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎల్పీలో విలీనమయ్యారు. అప్పట్లో ఎర్రబెల్లి టీడీఎల్పీ నేతగా ఉన్నారు. అప్పుడే ఆయనకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. ఈసారి మొదటి నుంచి ఆయన పేరు ముందు వరుసలో ఉంటూ వచ్చింది. హైదరాబాద్ జిల్లా నుంచి ఇప్పటికే మహమ్మద్ అలీ కేబినెట్లో ఉన్నారు. ఈ జిల్లా నుంచి తాజా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు మళ్లీ అవకాశం ఇచ్చారు. ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగానే సీఎం కేసీఆర్ సన్నిహిత శిబిరంలో ఒకరైన వేముల ప్రశాంత్ రెడ్డికి కేబినెట్లో బెర్తు ఖరారైంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి తొలి విస్తరణలోనే ఇద్దరికి కేబినెట్లో చోటు లభించింది. ఆ జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమైంది. నిజానికి 2014లో ఎమ్మెల్యేగా గెలిస్తే అప్పుడే ఆయన్ను కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేస్తారని అనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవితో సరిపెట్టారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నిరంజన్ రెడ్డి సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. దీంతో మొదటి విస్తరణలోనే ఆయనకు పదవి ఖరారైంది. ఇక ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న శ్రీనివాస్ గౌడ్కు కూడా టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలోనే మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. సమీకరణాలు కుదరక పార్లమెంటరీ సెక్రటరీ పదవి ఇచ్చినా కోర్టు కేసు కారణంగా ఆ పోస్టు రద్దయింది. దీంతో ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చారు. పద్మారావును పక్కన పెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ గౌడ్కు అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరికి చోటు లభించగా వారిలో ఇంద్రకరణ్ రెడ్డిని మళ్లీ అదృష్టం వరించింది. నల్లగొండ జిల్లా నుంచి ఈసారి కూడా జగదీష్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పదవులు ఎవరికివ్వాలనే విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్కు చీఫ్ విప్ పదవి, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్కు విప్ పదవి ఇస్తారని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గౌడ్ పేరు వినిపిస్తోంది. ఈ మేరకు 1-2 రోజుల్లోనే అధికారిక ప్రకటన విడుదల కావచ్చని సమాచారం. కేబినెట్ మొదటి విస్తరణలో తాజా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు పదవి దక్కలేదు. కేటీఆర్ ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఇక పార్టీలో సీనియర్గా గుర్తింపు పొందిన హరీష్ రావుకు తొలి విస్తరణలో మంత్రి పదవి ఖాయం కాకపోవడం చర్చనీయాంశమైంది. అలాగే మాజీ మంత్రుల్లో జోగు రామన్న, పద్మారావు గౌడ్, కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, నాయని నరసింహారెడ్డికి కూడా చోటు లభించలేదు. వారిలో ఎవరినైనా లోక్సభ ఎన్నికల బరిలో దించుతారా లేదా అనే అంశం తేలాల్సి ఉంది. పది మంది పేర్లు ఖరారు కావడంతో ఎవరికి ఏ శాఖ దక్కచ్చన్న అంచనాలు వస్తున్నాయి. ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ, కొప్పుల ఈశ్వర్ అన్ని సంక్షేమ శాఖలు, నిరంజన్ రెడ్డి వ్యవసాయం, మార్కెటింగ్, ప్రశాంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ, తలసానికి పశుసంవర్ధక, ఎర్రబెల్లి దయాకర్కి రోడ్లు, భవనాల శాఖ అప్పగించే అవకాశం ఉంది. అలాగే జగదీష్ రెడ్డికి విద్య, విద్యుత్ శాఖలు, మల్లారెడ్డికి రవాణా శాఖ, ఇంద్రకరణ్ రెడ్డికి వైద్య, ఆరోగ్యం, శ్రీనివాస్ గౌడ్కి ఎక్సైజ్ శాఖ అప్పగించే అవకాశాలున్నాయి. తొలి ప్రభుత్వంలో మాదిరిగానే ఇప్పుడు కూడా కేసీఆర్ తన కేబినెట్ను సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి విస్తరించినట్లు కనిపిస్తోంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం కేసీఆర్కు 3, 6, 9 అదృష్ట అంకెలుగా టీఆర్ఎస్ వర్గాలు భావిస్తాయి. 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే
1+11 = 12, 1+2 = 3. ఆ తర్వాత మలి విడత విస్తరణలో మరో 6గురిని కేబినెట్లోకి తీసుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు తొలి దఫా విస్తరణలో 10 మందిని కేబినెట్లోకి తీసుకోవడం ఖాయమైంది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి 11 మంది మంత్రులతో కలిసి కేబినెట్లో మొత్తం 12 మంది అవుతున్నారు. అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం 1+11 = 12, 1+2 = 3 ఉండనున్నారన్నమాట. ఇక తెలంగాణ కేబినెట్ విస్తరణపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి, కేబినెట్ కూర్పు వివరాలేంటి? శాఖల కేటాయింపు కూడా ఫైనలైజ్ అయ్యిందా? శ్రీనివాస్, 2 నెలలుగా ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎదురుచూపులకు తెరపడింది. మరి కాసేపట్లో అంటే 11:30కు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయబడుతుంది. విస్తరణలో భాగంగా చివరి వరకు 9 మంది పేర్లు విడుదలైనప్పటికీ చివరి నిమిషంలో ఈటెల రాజేందర్కి అవకాశం కల్పిస్తూ మొత్తం 10 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ 10 మందిలో 6 కొత్త వారికి అవకాశం కల్పించారు. 4 మాత్రమే పాత మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం మీరు చూసినట్టయితే 10 మంది, అందులో కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, మొత్తం 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ 10 మందిలో 4 పాత మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఈటెల రాజేందర్, ఈ 4 కూడా గత కేబినెట్లో ఉన్నారు. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు. ఇక మిగతా వారందరూ కూడా మొదటిసారి కేబినెట్లోకి రాబోతున్నటువంటి వ్యక్తులు. మన గతంలో కూడా వీరు ఇప్పటి వరకు 4 సార్లు 5 సార్లు ఎర్రబెల్లి దయాకర్ అయితే 6 సార్లు గెలిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇట్లా మొత్తం పూర్తిగా 6 కొత్త వారు, 4 పాత వారితోటి ఈరోజు ప్రమాణ స్వీకారం ఉండబోతున్నది. 11:30 ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రమాణ స్వీకారం తర్వాత అధికారికంగా శాఖల కేటాయింపుకు సంబంధించి కూడా ఆ జీవో విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారనేటువంటి దాని విషయంలో. నిరంజన్ రెడ్డికి ఆర్థిక శాఖ లేదా రెవెన్యూ ఇస్తారని, అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావుకు R&B, పంచాయతీరాజ్ లాంటి శాఖలు కట్టబెడతారనేటువంటిది ప్రచారం జరుగుతుంది. అలాగే ఒకవేళ ఎర్రబెల్లి కేవలం R&B ఇచ్చినట్టయితే పంచాయతీరాజ్ శాఖను ప్రశాంత్ రెడ్డి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా శ్రీనివాస్ గౌడ్కు ఏమి ఇస్తారనే విషయంలో చూసినట్టయితే ఆయనకు మున్సిపల్ ఇవ్వచ్చు లేదా మరో శాఖను కట్టబెడతారనేటువంటిది కూడా మున్సిపల్తో పాటు అదనంగా అందించకూడదు. అలాగే అటు కొన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈసారి తన వద్ద కొన్ని కీలకమైన శాఖలు ఉంచుకుంటామని చెప్తూ వచ్చారు. దానికి అనుగుణంగా ఇరిగేషన్ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, 2 శాఖలు కూడా ఆయన వద్ద ఉంటున్నాయి. ఇంకేమేమి ఆయన వద్ద ఉండబోతున్నాయనేటువంటిది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గతంలో కేటీఆర్ వద్ద మున్సిపల్ను ఈసారికి శ్రీనివాస్ గౌడ్కి ఇస్తారా లేదా మరొకరికి ఇస్తారనేది కూడా ఉంది. అలాగే తలసాని శ్రీనివాస్ గతంలో పశుగణాభివృద్ధి శాఖగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయనకు ఈసారి ఆ శాఖను తప్పించి ఈసారి ఆ పౌర సరఫరాల శాఖ ఇచ్చే ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన ఈటెల రాజేందర్కు ఈసారి ఆ శాఖ ఇవ్వకుండా మరో శాఖ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఆ కొప్పుల ఈశ్వర్కు వెల్ఫేర్ అంతే కూడా, అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కావచ్చు, SC, ST, BC, మైనారిటీ వెల్ఫేర్ అంతా కూడా కొప్పుల ఈశ్వర్కి ఇస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇక జగదీష్ రెడ్డికి ఆయనకు విద్యుత్ శాఖ ఉన్నాడు. అంతకుముందు ఆయన మొదటిసారి కేబినెట్లో ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనకు విద్యాశాఖ కూడా ఆయన వద్ద ఉంది. ఈసారి మళ్ళీ ఆయనకు విద్యాశాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ శాఖలకు సంబంధించి అనేక ప్రచారాలు ఉన్నప్పటికీ అది ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం తర్వాత అధికారికంగా వెంటనే శాఖల కేటాయింపు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో 6 కొత్త వారు కావడంతో వారికి ఆ కీలకమైన శాఖలు కాకుండా మామూలు శాఖలు ఇవ్వచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే మల్లారెడ్డి అనూహ్యంగా చివరి నిమిషంలో రావడం, ఆయనకు విద్యా సంస్థలతో అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయన కూడా విద్యాశాఖ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అలా ఎవరికైతే ఆ వ్యాపార సంబంధాలు అలాంటి వారికి విద్యాశాఖ ఇవ్వడు కేసీఆర్ అనేది కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద చూసినట్టయితే 10 మంది మంత్రులు మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో ఉన్నటువంటి శాఖలే ఉంటాయా లేదా శాఖలు మార్పు జరుగుతాయా, పాత వారికి అలాగే కొత్త వారికి ఏ శాఖలు వస్తాయనేది మాత్రం ఈ సాయంత్రానికి తెలిసేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే నిన్న ఉదయం అంతా కూడా చాలా నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందు 7 అనుకున్నారు, తర్వాత 8 మంది అనుకున్నారు. చివరి నిమిషంలో 9వ వ్యక్తిగా ఈటెల రాజేందర్ అలాగే మల్లారెడ్డి వద్ద
ఆ ఊగిసలాటతో కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. తర్వాత చివరి నిమిషంలో మల్లారెడ్డి పేరు ఖరారు చేశారు. కానీ ఆ పార్టీ వర్గాల నుంచి కానీ అలాగే కొంత ఒత్తిడి వచ్చినట్టు కనిపిస్తోంది. ఆ ఉద్యమంలో పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి, అలాగే సీనియర్ నేత, ఎల్పీ లీడర్గా కూడా పనిచేస్తారు, ఆర్థిక మంత్రిగా పనిచేస్తారు. అలాంటి సమయంలో సడన్ గా పక్కన పెట్టేసి ఇబ్బంది అవుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం. ఈ నేపథ్యంలోనే చివరి నిమిషంలో ఈటెల రాజేందర్ కూడా 10వ నెంబర్ రాత్రి 10 గంటలకు ఖరారు చేశారు. 10 గంటలకు ఆయనకు సీఎం కేసీఆర్ నేరుగా ఫోన్ చేసి రేపు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. మొత్తం చూసినట్టయితే ఈసారి మంత్రివర్గ విస్తరణ చాలా కొంత డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఎందుకంటే అటు కేటీఆర్ లేరు, అటు హరీష్ రావు లేరు, ఇద్దరు కూడా అంటే పార్టీ శ్రీనివాస్ సామాజిక వర్గాల సమీకరణ నేపథ్యంలోనే ఈ మొదటి కేబినెట్ రూపొందుతుందని మనం అనుకోవచ్చా? అంటే సామాజిక వర్గాల సమీకరణ అని కూడా చెప్పలేం. కాకపోతే ఎందుకంటే ఇంకా ఇక్కడ మహిళా కోటాను ఈసారి కూడా భర్తీ జరగలేదు ఇప్పటికి కూడా. అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇంకా ఎవరికి ప్రాతినిధ్యం లేదు. అలాగే గతంలో కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరు ప్రాతినిధ్యం ఉంటే ఈసారి కూడా అలాంటి ప్రాతినిధ్యం లేదు. కానీ ఈసారి మాత్రం కొంత ఒక 5గురికి రెడ్లకు మాత్రం అవకాశం కల్పించారు, 3 బీసీలకు అవకాశం కల్పించారు, అలాగే ఒక ఎస్సీ మాలకు అవకాశం కల్పించారు, ఒక వెల్మ సామాజిక వర్గం ఎర్రబెల్లి దయాకర్రావుకు అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రితో కలిపి కేబినెట్ లో 2 వెల్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉండబోతున్నారు. అయితే గతంలో మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో పెద్దగా ఉంటుంది కాబట్టి గత కేబినెట్ లో మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, మొదటిసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా మాదిగ సామాజిక వర్గానికి రాజయ్యకు అవకాశం కల్పించారు. ఎందుకంటే ఎస్సీలో ఆ సంఖ్య తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది, మాదిగలకు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనేటువంటి నేపథ్యంలో అవకాశం ఇచ్చారు. తర్వాత కూడా దానికి ఉపకులానికి సంబంధించిన కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారు తప్ప మళ్ళీ మాల సామాజిక వర్గానికి ఇవ్వలేదు. కొప్పుల ఈశ్వర్కి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా గతంలో ఇవ్వలేకపోయారు. కానీ ఈసారి దానికి భిన్నంగా కొద్దిగా సామాజిక వర్గాలను, కొన్ని అంశాలను పక్కన పెట్టి ఈసారి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మాత్రమే కోటా భర్తీ అయిందని మాత్రం చెప్పొచ్చు, ఒక ఖమ్మం మినహా. ఖమ్మం నుంచి మాత్రం ఇంకా ఈసారి ఎవరికి కూడా అవకాశం కల్పించడం లేదు. మొదటిసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం లేకుండానే ప్రమాణ స్వీకారం జరిగింది. మధ్యలో తుమ్మల నాగేశ్వరరావు తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు మంత్రిగా కట్టబెట్టారు. తర్వాత ఆయన మళ్ళీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కూడా గెలుపొందారు. అయితే ఈసారి కూడా అదే రకమైనటువంటిది 9 జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంటా ఉంది. కానీ ఖమ్మం జిల్లాకు మాత్రం ఈసారి ప్రాతినిధ్యం ఉండట్లేదు. అలాగే మహిళలకు కూడా ఈసారి ప్రాతినిధ్యం లేదు. గత 4.5 ఏళ్ల కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో మహిళలకు ఒక్కరికి కూడా అవకాశం లేదు. దీనిపై తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. ఆయన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా కేబినెట్ విస్తరణలో మహిళలకు అవకాశం ఉంటుందని ప్రచారం జరిగింది. పద్మాదేవేందర్ రెడ్డికి మొదటి నుంచి ఖచ్చితంగా ఆమెకు ఇస్తారనేది ప్రచారం కూడా జరిగింది. అలాగే కాని పక్షంలో రేఖానాయక్ ఇవ్వచ్చు అనేది కూడా ప్రచారం జరిగింది. రేఖానాయక్ ఇచ్చిన పక్షంలో అటు ఎస్టీ సామాజిక వర్గం, లంబాడ సామాజిక వర్గం ఎస్టీల్లో, అలాగే మహిళా కోట, ఆదిలాబాద్ కోట, ఇన్ని కోటాలు భర్తీ చేయొచ్చని ఆశించినప్పటికీ కూడా కొంత సరైన రిపోర్ట్ లేదు వారి మీద అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ పక్కన తెలుస్తుంది. తర్వాత రెడ్డి నాయక్ పేరు కూడా చాలా పరిశీలించారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం నేపథ్యంలో దీనిపై కేసీఆర్ ఒక క్లారిటీకి రాలేని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు రెడ్డి నాయక్ కాకుండా రేఖానాయక్ కాకుండా ఎస్టీకి సంబంధించినటువంటి భర్తీ చేయలేదు. అలాగే మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉంది, ఆ సామాజిక వర్గం భర్తీ జరగలేదు. అలాగే కమ్మ సామాజిక వర్గం గతంలో ఉంది, ఈసారి లేదు. అలా మహిళలకు ఈసారి అవకాశం లేదు. కాబట్టి సామాజిక వర్గాల కోటా పూర్తిగా భర్తీ అయిందని చెప్పలేం. కానీ కొంత మేరకు రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో గెలిచిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి మాత్రం 5 ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. ఆ 5కి మంత్రి పదవులు కట్టబెడతా ఉన్నారు. అందులో ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, ఈ 5 అవకాశం కల్పిస్తా ఉన్నారు. ఇక యాదవ సామాజిక వర్గం నుంచి వచ్చినట్టయితే తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఉంది. గౌడ సామాజిక వర్గం నుంచి గతంలో పద్మారావు ఉండే, ఆయన స్థానంలో ఈసారి శ్రీనివాస్ గౌడ్కి వచ్చింది. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి గతంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్కి మరోసారి రిపీట్ అయింది. ఇలా చూస్తే కొన్ని సామాజిక వర్గాల విషయంలో మాత్రం భర్తీ అయింది, కానీ మిగతా సామాజిక వర్గాల విషయంలో మాత్రం ఫుల్ఫిల్ కాలేదనేటువంటి వినిపిస్తోంది. ముఖ్యంగా అటు మాదిగ సామాజిక వర్గం కానీ, అలాగే మహిళలు కానీ, ఈ ఎస్టీ సామాజిక వర్గాన్ని, ఈ 3 కీలకమైన సామాజిక వర్గాలకు మాత్రం ఇంకా జరగలేదు. కాబట్టి పూర్తి స్థాయిలో సామాజిక వర్గాల కూర్పు జరిగిందని భావించలేదు. ఈసారి కేసీఆర్ ఒకటే భావించారు, సామాజిక వర్గాల కూర్పు కంటే కూడా సీనియారిటీ, అంటే ఎమ్మెల్యేగా సీనియారిటీ ఒక అంశం, పార్టీలో సీనియారిటీ అంశం, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అటు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఇప్పటికైతే పక్కన పెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత చూస్తే దాన్ని బట్టి కేబినెట్ లో పూర్తి స్థాయి సామాజిక కూర్పు జరిగిందా లేదా అనేది మనం విశ్లేషించాల్సి ఉంటుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సారథి. చిన్న విరామం. ఏ ప్రాతిపదికలపై వీరికి అవకాశం కల్పించారు? శ్రీనివాస్, మరికాసేపట్లో తెలంగాణ మంత్రివర్గం
రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతుంది. అయితే మొదటి నుంచి చూసినట్టయితే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 64 రోజులు అవుతున్న క్రమంలోనే ఈ రోజు కేబినెట్ విస్తరణ జరిగిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చాలా రోజుల నుంచి కూడా నేతలు చాలా ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అసలు కేబినెట్ లో ఎవరుంటారు అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున పార్టీ నేతల్లో నెలకొన్న పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే ఈసారి ఏదైతే కేబినెట్ కూర్పు సంబంధించి 5 రెడ్లకు పార్టీలో మంత్రిగా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఒక వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎర్రబెల్లి దయాకర్రావుకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా 3 బీసీలకు అవకాశం ఇచ్చారు. మరోవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే గత కేబినెట్ ఏదైతే గత ప్రభుత్వంలోనే కొప్పుల ఈశ్వర్కు డిప్యూటీ సీఎం పదవి వస్తుందని చెప్పి కూడా అంతా భావించిన క్రమంలోనే అప్పుడు ఆయనకు చివరి నిమిషంలో కేసీఆర్ నిరాకరించిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఈసారి కేబినెట్ లో కొప్పుల ఈశ్వర్కు పదవి గ్యారంటీ అనేటువంటి అంశాన్ని గులాబీ నేతలు మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చారు. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈరోజు ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్కు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మరోవైపు ఈసారి కేబినెట్ కూర్పులో కొంత సమర్థత విధేయతకు పెద్దపీట వేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు కేబినెట్ లో 6 కొత్త ముఖాలకు కూడా అవకాశం ఇచ్చారు. అందులో ముఖ్యంగా చూసినట్టయితే వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా జగదీష్ రెడ్డి, ఈ ముగ్గురు మొదటి నుంచి అంటే 2001 నుంచి కూడా కేసీఆర్ వెన్నంటి ఉన్నటువంటి పరిస్థితి మనకు ఉంది. ఎందుకంటే కేసీఆర్ కు అత్యంత విధేయులుగా కూడా నిరంజన్ రెడ్డి, అదేవిధంగా జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీరి ముగ్గురికి కూడా ఈసారి మధ్యవర్గంలో ఛాన్స్ ఇచ్చారు. ఈసారి నిరంజన్ రెడ్డి, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి ఇద్దరికి కొత్త అవకాశం ఇచ్చారు. గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డికి మరోసారి కూడా అవకాశం కల్పించారు. అయితే ఇక్కడ కొంత చూసుకున్నట్టయితే మనం నల్గొండ జిల్లాకు సంబంధించి జగదీష్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు కూడా గత కొంతకాలంగా మంత్రి వర్గ రేసులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఏదైతే మంత్రి పదవి హామీతోనే పార్టీలో చేరారు. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందని చెప్పి పార్టీ నేతలతో పాటు నల్గొండ జిల్లా సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా భావించారు. అయితే ఈసారి తొలి కేబినెట్ విస్తరణలో మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం అయితే రాలేదు. మరి అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత కేబినెట్ లో చోటు కల్పిస్తారని చెప్పినప్పటికీ కూడా కొంత గుత్తా సుఖేందర్ రెడ్డి నిరాశతో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇక మరోవైపు హైదరాబాద్ నగరానికి సంబంధించి మనం ఒకసారి తీసుకున్నట్లయితే హైదరాబాద్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గత కేబినెట్ లో కూడా పనిచేశారు. అయితే ఈసారి మరోసారి కూడా ఆయనకు అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. అయితే మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి పద్మారావు గౌడ్ ఆయన గత కేబినెట్ లో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం కేబినెట్ లోకి పద్మారావును తీసుకోలేదు. పద్మారావుకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని కేసీఆర్ చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఆయన కూడా కొంత నిరాశతోనే ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఆ సన్నిహితుల వద్ద కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా అవకాశం ఇస్తారని చెప్పి భావించారు. అయినప్పటికీ కూడా ఆ జిల్లా సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మల్లారెడ్డి మేడ్చల్ నుంచి గెలిచినట్టు మల్లారెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కుత్బులాపూర్ వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పేరు కూడా పరిశీలనకు వచ్చింది. అదేవిధంగా వచ్చినప్పటికీ కూడా మల్లారెడ్డికి ఈ యొక్క అవకాశం దక్కిందని చెప్పొచ్చు. మరోవైపు ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఈసారి కేబినెట్ లో అయితే చోటు కల్పించలేదు. ఎందుకంటే ఒకవైపు ఖమ్మం జిల్లా నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పేరు కూడా గత 2 నెలలుగా కూడా మధ్యవర్గంలో ఉంటారనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. ఆ దిశగా ఆయన కేటీఆర్ని కేసీఆర్ని కలిసి కూడా తన మనసులో మాటను చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఖమ్మం జిల్లాకు ఈసారి మధ్యవర్గంలో ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి అక్కడ చాలా గ్రూప్ తగాదాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలో గెలిచినటువంటి ఒకే ఒక వ్యక్తి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే. అయితే ఆ జిల్లాలో అన్ని స్థానాలు కూడా టీఆర్ఎస్ ఓడిపోయిన పరిస్థితుల్లో అక్కడి నుంచి ఈసారి కేబినెట్ లకు ఎవరిని తీసుకోలేదు. మరోవైపు టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ లోకి వస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత విస్తరణ చేపడితే సండ్ర వెంకట వీరయ్యకు అవకాశం ఇస్తారా అనేటువంటి చర్చ కూడా పార్టీలో నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు ఏదైతే మొత్తంగా చూసినట్టయితే మరో ఒక వాదన కూడా మన పార్టీలో వినిపిస్తుంది. ఎందుకంటే గత కేబినెట్ లో మహిళలకు స్థానం కల్పించలేదు. అయితే ఈసారి ఏదైతే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేబినెట్ లో మహిళ ఉంటుందని చెప్పి కూడా అందరూ భావించారు. కానీ అన్ని అంచనాలు కూడా తప్పినట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది. మహిళకైతే మరోసారి ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పటికే ప్రతిపక్షాలు గత కేబినెట్ మీద చాలా ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపించింది మహిళలకు ప్రాతినిధ్యం లేదనేటువంటి అంశం మీద. అయితే ఈసారి కూడా కేబినెట్ లో మహిళకైతే చోటు దక్కలేదు. అయితే మరోవైపు
గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు కూడా ఈసారి అవకాశం దక్కలేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మహిళలకు అదేవిధంగా గిరిజనులకు అవకాశం కల్పిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్, చందు, ప్రస్తుత కేబినెట్ కూర్పుపై పార్టీ వర్గాల్లో అసలు ఎలాంటి చర్చ జరుగుతోంది? ప్రస్తుత కేబినెట్ కూర్పు మొత్తం పార్టీలో మిశ్రమ స్పందన అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గత కేబినెట్ లో పనిచేసినటువంటి కొంతమంది మంత్రులకైతే ఈసారి ఛాన్స్ ఇవ్వలేదు. నాయన నరసింహారెడ్డి కావచ్చు, అదేవిధంగా పద్మారావు గౌడ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ కేబినెట్ లో చోటు, అదే కడియం శ్రీహరి కూడా కేబినెట్ లో చోటు కల్పించలేదు. దీంతో వారికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ జిల్లాలో మొదటి నుంచి కూడా వాళ్ళ కేబినెట్ లో ఖచ్చితంగా కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతలకు అవకాశం ఉంటుందని భావించారు. అయినప్పటికీ కూడా వారి అవకాశం రాకపోవడంతో ఖచ్చితంగా ఇప్పుడు నాయన నరసింహారెడ్డి కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి ఎవరైతే ఈసారి కేబినెట్ లో చోటు దక్కని నేతలకు పార్లమెంట్ పంపిస్తారనే ఒక చర్చ అయితే నడుస్తోంది. మొత్తం మీద చూసినట్టయితే మరోవైపు పార్టీలో మొదటి మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కూడా ఈసారి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం పట్ల కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత చర్చ అయితే నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావుకి అప్పచెప్పినటువంటి ఏ బాధ్యతను కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా గత కేబినెట్ లో ఇరిగేషన్ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. చాలా కేసీఆర్ మన్ననలు పొందిన పరిస్థితి ఉంది. అది ఈ నేపథ్యంలో హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కూడా కార్యకర్తలు జీర్ణించుకోలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇక మొత్తంగా చూసినట్టయితే కొంత విధేయతకు అయితే పెద్ద పీట వేసినట్టుగానే మనకు కేబినెట్ లో కనిపిస్తోంది. ఇక మరోవైపు గత కేబినెట్ లో చోటు దక్కని నేతలకు కూడా ఈసారి అవకాశం కల్పించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక మొత్తం రాజ్భవన్ వద్ద మనం ప్రస్తుతం చూసినట్టయితే ఇప్పుడిప్పుడే నేతలంతా కూడా రాజ్భవన్ కు చేరుకుంటున్నారు. ముఖ్యంగా చాలా తక్కువ మందికే పాసులు ఇచ్చారు. మొత్తం 480 మందికి మాత్రమే పాసులు ఇచ్చారు. ఇందులో కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే కొంతమందికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు మొత్తం కలిపి 480 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. మరి కాసేపట్లో ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు. మరి కాసేపట్లో ట్రాఫిక్ నియంత్రించి వచ్చేటువంటి మంత్రులందరూ కూడా నేతలందరూ లోపలికి పంపించేటువంటి పరిస్థితి నడుస్తుంది. మరి 11:30కు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. 11:30 నుంచి 12 గంటల వరకు ఆ కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులంతా కూడా ప్రగతి భవన్ కు వెళ్లి మరోసారి కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పనున్నారు. అదేవిధంగా అనంతరం ఏదైతే జూబ్లీ హాల్లో జరిగేటువంటి 15వ ఆర్థిక సంఘం సమావేశానికి కేసీఆర్ తో పాటు మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్.